మరి మిమ్మల్ని ఉద్దేశించి ఈ సెమినార్లో మీకు అమూల్యమైన సలహాలు ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి దేవేంద్రనాథ్ గారు, మరి రాష్ట్రంలో ఏ ఇన్స్టిట్యూట్ మరి మీ అందరికీ తెలిసి ప్రతిదీ హర్షిత్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, సతీష్ గారు స్టేట్ ఫేమ్ ఎస్ఎన్టీ అండ్ బయాలజీ ఫ్యాకల్టీ, మరి లెజెండరీ ఫ్యాకల్టీ మన విజయనగరం ఆనిముత్యం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్, అదేవిధంగా డిగ్రీ కాలేజీలో హిస్టరీ. నాకు తెలిసి నేను 2007లో ఏ సెమినార్కి వెళ్ళా ఉమామహేశ్వరరావు గారు వస్తానంటే వేలాది మంది జనము తండోపతండాలుగా వచ్చి మన విజయనగరం ఉత్తరాంధ్ర కీర్తిని 2 రాష్ట్రాల్లో వ్యాపించిన మన గురువు గారు ఉమామహేశ్వరరావు రావడం మన అదృష్టం అనుకోవాలి. అతను కూడా మనకి చేయడం జరుగుతుంది. ఓకేనండి. మరి అందరి సమక్షంలో ముందుగా ఈ బుక్ పెట్టా కదా, ఓకే, బుక్స్ ఇనాగ్రేషన్ చేస్తున్నాం సార్. ఒక్కసారి మరి సార్, అదేవిధంగా సతీష్ గారు, ఒకసారి దేవేంద్రనాథ్ గారు, ఒకసారి ఏపీ ఇండియా ఓన్లీ ఇండియా ఎకానమీ బుక్ అనేది మనకు మార్కెట్లో వచ్చింది. ఇవే మీకు 4 బుక్స్ అన్నీ కూడా ఇస్తాం. ఆ బుక్స్ కూడా తెచ్చండి, అవి కూడా సోమేష్ అమ్మ. ఒకసారి ఈ బ్యాక్ ఏపీ హిస్టరీ బుక్స్ ఉంటాయి పైన, ఒకసారి తీస్తాం. ఓకే, చూడండి అమ్మా. ఉందా? వద్దులేమ్మా, వద్దు, వచ్చేయండి, ఉంది. ఒకసారి పట్టుకో. చూడండి సార్, మన బుక్స్ ఎలా వస్తాయి, మీకు ప్రతిదీ బుక్ ఇస్తాం. 2015 బ్యాచ్ అని చెప్పాం, 16 అప్పుడే మనము ఏపీ హిస్టరీ అనేది చూడండి, మనం ఏది మీకు చెప్పుకున్నది కాదు. 2016 ఇక్కడ బ్యాచ్కి ప్రింటింగ్ చేసి ఇచ్చిన బుక్స్. ఉత్తరాంధ్ర కాదు, స్టేట్లో అప్పుడులో ఏ బుక్స్ లేవు, ఈ జోగనాయుడుస్ ఏవి లేవు, మన బుక్కే ఉండేది. కాకపోతే మన బుక్ మన విద్యార్థులకు మాత్రం ఇచ్చేవారు. మన క్యాపబిలిటీ తెలియడానికే ఈ యొక్క బుక్ను మనం రిలీజ్ చేసాం. అది ఎలా వెళ్తుందో మీ అందరు ఆశీస్సులతో మీరే చూస్తారు. చూడండి, అప్పుడు 2016 జూన్ ఎడిషన్ చూడండి మీరే. ఎందుకంటే చాలామంది ఆర్ఎస్ రెడ్డి అంటే కొత్తది అనుకుంటున్నారు. 2010లో ప్రారంభించాం. 2016లో అప్పుడు యవ్వనంలో ఉన్నాను నేను, అందుకే ఫోటో ఇలా ఉంది, ఇది నేనే. ఓకేనండి. ఈ బుక్ చూడండి అమ్మా, ఇక్కడ స్టైలిష్గా ఉన్నాను అప్పుడు. మరి తప్పదు, ఆంధ్రుల చరిత్ర క్వాలిటీ కూడా చూశారు కదా. ఎంత బుక్ ఫస్ట్ టైం రిలీజ్ చేసింది మనమే. మీరు ఏ బుక్ చేసిన 2016లో అద్భుతమైన బుక్. 75 అవుట్ ఆఫ్ 70 వచ్చాయి అప్పుడు ఈ బుక్ నుంచి. అద్భుతమైంది. మరి అదేవిధంగా పాలిటీ కూడా బుక్ని రెడీ చేసాం, వచ్చేస్తుంది. చెప్పాను, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేషన్ కోసం చెప్పాం. 5 రోజులు వస్తుంది. ఓవరాల్గా మీరు జాయిన్ అయిన వెంటనే ఈ 4 పుస్తకాలు మీ చేతిలో పెడతాం. వాల్యూ యాడెడ్ ఇంపార్టెంట్. మరి ఇంకానండి దేవేంద్ర గారు, సతీష్ గారు, ఎగ్జామ్ ముందు వరకు ఏదైతే వాల్యూ యాడెడ్ ఉందో అదంతా మీకు అందిస్తాం. అర్థమైందండి. మరి మీ అందరి సమక్షంలో ఈ బుక్ని ఒక ఎకానమీ మాత్రమే ఇచ్చాను బయటికి. ఎందుకు సార్ అంటే మనం తెలియాలి కనుక. ఓకే, రెండవది మిగతా బుక్స్ అన్నీ కూడా మన ఆఫ్లైన్లో ఉన్న వరకు మాత్రమే ఇస్తాం, బయటికి రిలీజ్ చేయము. ఓకే సార్. మరి మిమ్మల్ని ఉద్దేశించి మన ఉమామహేశ్వరరావు గారు ఈ యొక్క క్లాస్ను కంటిన్యూ చేస్తారు. అతను అమూల్యమైన సూచనలు, సలహాలు మీరు తీసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ. ఓకే, ఏం పర్వాలేదు, అవసరం లేదన్న ఈరోజు మార్కర్. సో ముందుగా ఆర్ఎస్ రెడ్డి అంటే శ్రీనివాస్ రెడ్డి ఈ కోచింగ్ సెంటర్ అనేటప్పుడు మొదట్లో నేను అనుకునేవాడిని, ఏంటి మా మిత్రుడు ఒక గ్రూప్ 1 సివిల్ సర్వెంట్ అవ్వాలి, గ్రూప్ 2తో పరిమితం అయిపోయి కోచింగ్ సెంటర్స్ పై పరుగులెడుతున్నాడు అని ఫస్ట్ అనుకున్నాను. కానీ తర్వాత నేను అనుకున్నటువంటి నా అభిప్రాయం ఏదైతే ఉందో అది తప్పని నేనే గ్రహించాను. ఎందుకో అంటే ఆయన గ్రూప్ 2 ఆఫీసర్ అయిన తర్వాత ఆయన లాంటి గ్రూప్ 2 ఆఫీసర్ని చాలామందిని తయారు చేశారు. మనం గ్రూప్ 2 ఆఫీసర్ ఈజీగా అవ్వచ్చు. నా ప్రకారం అయితే 2 సంవత్సరాలు కరెక్ట్గా చదివితే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లా. ఆయన గ్రూప్ 2 ఆఫీసర్ అయిన తర్వాత ఆయన స్థాపించినటువంటి ఈ ఆర్ఎస్ రెడ్డి అకాడమీ ద్వారా చాలామంది గ్రూప్ 2 ఆఫీసర్లు తయారు చేయడమే కాక విభిన్నమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళందరికీ కూడాను తర్ఫీదునిచ్చి
వాళ్ళు తయారు చేసి ప్రస్తుతము అనేక శాఖల్లోని ఉద్యోగులుగా పనిచేయడానికి ఆయన కృతకృత్యుడయ్యుండి ఆ ఘనతను సాధించినందుకు ముందుగా డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీనివాస్ గారికి మన కరతాళ ధ్వనులతో ఆయన్ని స్వాగతం పలుకుతాం. ఇక 2, వయసులో చిన్నవారైనప్పటికీ సతీష్, అంటే నేను సతీష్ అనే పిలుస్తాను. నేను కారణం ఏంటంటే నాకు ఆయన ఒక రకంగా మంచి ఫ్రెండు, కానీ ఎప్పుడు కూడా సతీష్ నన్ను గురువుగానే భావిస్తారు. నేను విజయవాడ హర్షిత్ కోచింగ్ సెంటర్లో పాఠాలు చెప్పేటప్పుడైనా, లేదా నెల్లూరు నారాయణలో తిరుపతి నారాయణలో పాఠాలు చెప్పేటప్పుడైనా, నెల్లూరు కేపీ రాజులో పాఠాలు చెప్పేటప్పుడైనా, ఖమ్మంలో పాఠాలు చెప్పేటప్పుడైనా, ఈవెన్ విశాఖపట్నంలో చెప్పేటప్పుడైనా నాతో సమకాలీనుడిగా ఒక రకంగా చెప్పాలంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా నాతో పాటు జర్నీ చేసి ఉన్నారు. వయసులో చిన్నవాడైనప్పటికీ మనకు ఒక సామెత ఉంటుంది, పిట్ట కొంచెము కూత ఘనము. అలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మన సతీష్. కాబట్టి సతీష్ గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక 3వది దేవేంద్ర గారు. వాస్తవానికి మాస్టారు గురించి వినడమే తప్ప నేను ప్రత్యక్షంగా చూడడం అనేది చాలా తక్కువ అండి. సో మరి దేవేంద్ర గారు కూడాను, ఆయన కూడా పాలిటీలో మంచి ఎక్స్పర్ట్ అని నేను విన్నాను. కాబట్టి మాస్టారు కూడాను మన ఆర్ఎస్ రెడ్డి సంస్థ తరపున స్వాగతం తెలియజేస్తున్నాను. వీటన్నిటితో పాటు అతి ముఖ్యంగా మీ ఎంతమందికి కూడాను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకు అనేసంటే ముందుగా ఇంత కాంపిటీషన్ అనేది ఉన్నప్పటికి కూడా ప్రిలిమినరీ అనేది క్లియర్ చేసి మెయిన్స్లోకి ఎంటర్ అయ్యారు. కాబట్టి ఈ మెయిన్స్లోకి ఎంటర్ అయినటువంటి సందర్భంగా ఎవరైతే ఈరోజు ఈ అవగాహన సదస్సుకి హాజరయ్యారో మీ ఎంతమందికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు మరియు స్వాగతం 3 కూడా. ఇక మరి దాన్ని మీరు స్వాగతిస్తారో లేదో చూసుకోండి. మరి నా పరంగా తీసుకుంటే రెడ్డి ఉమామహేశ్వరరావు అండి. ఇంటి పేరు రెడ్డి, నా పేరు ఉమామహేశ్వరరావు. స్వస్థలం పార్వతీపురం దగ్గర వెంకటరాయుడిపేట అనే ఒక చిన్న గ్రామము. ప్రస్తుతం చేస్తున్నటువంటిది 5వ గవర్నమెంట్ ఉద్యోగము. ఫస్ట్ స్కూల్ అసిస్టెంటు 2000, 2001 నవోదయ విద్యాలయ సమితి పీజీటీ సెంట్రల్ గవర్నమెంట్, 2001 కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటన పీజీటీ హిస్టరీ సెంట్రల్ గవర్నమెంట్, 2008 జూనియర్ లెక్చరర్, 2011 డిగ్రీ కాలేజ్ లెక్చరర్. మరి దురదృష్టం ఏంటో కానీ జీవితంలో ఇంతవరకు ప్రమోషన్ లేదండి. మరి శ్రీనివాస్ గారు ప్రిన్సిపాల్ గారు అన్నారు, నేను ప్రిన్సిపాల్ కాదండి. ప్రజెంట్ నేను ఒక సీనియర్ అధ్యాపకుడిని. మా యూజీసీ స్కేల్స్ ప్రకారము సెలక్షన్ గ్రేడు లెక్చరర్గా పనిచేస్తున్నాను. నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రమోషన్ వస్తుంది, అది వస్తే రిటైర్ కాకముందు వస్తే. ఇక మీ అందరికీ సూచించినటువంటి సూచనలు ఏమిటంటే ఈరోజు పాఠాలు ఎలా చదివాలనేది నేను ఎట్టి పరిస్థితుల్లో టచ్ అయ్యాను. ఆల్రెడీ ఆన్లైన్లోకి వచ్చి మొన్న ఆన్లైన్లో బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. నిన్న డైరెక్ట్గా గ్రూప్ 2 ఏపీఎస్టీ క్లాసే స్టార్ట్ చేశాను. ఆన్లైన్ ఈవినింగ్ 6 o'clock నుంచి 8 o'clock క్లాసు నిన్న అది రన్ అయింది. అలాగే ఆఫ్లైన్లో కూడా నేను విజయనగరంలో మీకు అందుబాటులో ఉంటాను. ఎందుకంటే ప్రస్తుతం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ విజయనగరంలో పనిచేస్తున్నాను. మొన్నటి వరకు ఆగస్టు వరకు భీమునిపట్నం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పనిచేసి ఇటీవల ట్రాన్స్ఫర్స్లో ఆగస్టులో ఇక్కడికి రావడం అనేది జరిగిందండి. కాబట్టి విజయనగరంలో మ్యాక్సిమం నేను అందుబాటులో ఉంటాను. మీరందరూ కూడా విజయనగరం జిల్లా లేదా సమీపంలో ఉన్నటువంటి శ్రీకాకుళం పరిసర ప్రాంతాలకు చెందినవారు, ఈ ప్రాంతాల్లో నివసించినటువంటి వాళ్ళు. కాబట్టి మీకు ఆఫ్లైన్ కూడా ఏపీ హిస్టరీ పరంగా నేనైతే ఒక 2 పార్ట్లకు నేను అందుబాటులో ఉంటాను. మొత్తం అనేది నేను తీసుకోవడానికి కూడా నాకు పాసిబుల్ ఉండదు. అప్పుడు సమయం అనేది మనకి అడ్జస్ట్ అయితే టైం అడ్జస్ట్మెంట్ని బట్టి నేను తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక ఫైనల్గా మిమ్మల్ని ఉద్దేశించి చెప్పేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఎయిమ్ అనేది ఎప్పుడు హయ్యర్ ఎయిమ్ ఉండాలి. 2, ఆ ఎయిమ్ అనేది ఎప్పుడు కీన్ కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. మీలో చాలామంది చేసినటువంటి చిన్న చిన్న తప్పులు ఏమిటంటే, 1 ఒక పడవపై ప్రయాణం చేయకపోవడం, 2
ఫెయిల్యూర్స్ వచ్చేటప్పుడు నిరాశ నిస్పృహలు ఆవరించుకోవడం, ఫెయిల్యూర్స్ వచ్చేటప్పుడు కుంగిపోవడం, విజయం సాధించేటప్పుడు ఆనందంతో పొంగిపోవడం అది మంచిది కాదు. మా జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. ఫెయిల్యూర్స్ అన్నిటిని కూడా అధిగమించుకుంటూ మేము ఈరోజు ఈ సక్సెస్ను సాధించడం అనేది జరిగింది. మీకు ఒక నగ్న సత్యాన్ని నేను చెప్తున్నాను. ఒక 10th క్లాస్ పోయింది నాది, ఇంటర్మీడియట్ పోయింది, 3 సంవత్సరాలు వ్యవసాయం చేశా. వ్యవసాయంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు తెలుసుకున్నా. అప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుక్కుంటూ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ, దాంట్లో సీటు వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల ద్వారా అక్కడ జాయిన్ అవ్వలేదు. ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బీఈడీ చేసి స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యి అలాగ నా జీవితాన్ని కొనసాగించాను. కాబట్టి మీ ఎంతమంది కూడా నాకంటే తెలివైనటువంటి వాళ్ళు, నాకంటే ఉన్నతమైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా నేను చెప్పగలను. మరి నాకు ఇది ఎలా సాధ్యమైంది, మీకు ఎందుకు సాధ్యం కాదో ఒకటే ఆలోచించండి. నేను ఒకటే అనుకున్నాను, నా ప్రక్కనున్న వాళ్ళంతమంది కూడాను నాకంటే తెలివైనటువంటి వాళ్ళు లిటిల్ బిట్ కావచ్చు, లేదా నాతో సమానమైన వాళ్ళు కావచ్చు, కానీ పట్టుదల, ఫర్మ్ డెడికేషన్, ఆ డెడికేషన్ అనేది, హార్డ్ వర్క్ అనేది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది, ఈ 3 మనకి ఎప్పుడున్నాయో ఖచ్చితంగా మన తాలూకా గమ్యాన్ని మనం చేరుకోవడం జరుగుతుందని ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెటెడ్గా నేను చదివాను. ఆ విధంగానే సెలెక్ట్ అవ్వడం అనేది కూడా జరిగింది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకు తీసుకుంటే, ఈరోజు మీకు గ్రూప్ 2 ఉద్యోగం వచ్చింది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ఒక డిప్యూటీ తహసీల్దార్గా గ్రూప్ 2 సెలెక్ట్ అయి ఉన్నారు. డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయిన తర్వాత ఈవెన్ ఓసీ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్ పరంగా ఒకటి చెప్తున్నాను, రిజర్వేషన్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీస్ పరంగా నేను ఒకటి చెప్తున్నాను. మీరు మినిమం రిటైర్ అయ్యేసరికి ఐఏఎస్ క్యాడర్లో, కన్ఫర్మ్డ్ ఐఏఎస్ క్యాడర్లో ఎస్సీ ఎస్టీలు రిటైర్ అవుతారు. ఓసీ బీసీ క్యాండిడేట్ల పరంగా మినిమం జాయింట్ కలెక్టర్ స్టేజ్లో రిటైర్ అవుతారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక జాయింట్ కలెక్టర్కు ఉన్నటువంటి పవర్స్ ఏమిటి, ఆయన యొక్క ఫెసిలిటీస్ ఏమిటి, సొసైటీలో ఆయన యొక్క రెస్పెక్ట్ ఏమిటి, అవన్నీ ఒకసారి చూడండి. అలాగే ఒక కలెక్టర్గా, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా, ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా మీరు రిటైర్ అయ్యేటప్పుడు మీ తాలూకా సొసైటీలో మీకు ఉన్నటువంటి పాపులారిటీ ఏమిటి అనేది ఒకసారి ఆలోచించండి. వీటిని ఆలోచించి నేను ఎలాగైనా సరే గ్రూప్ 2 ఆఫీసర్ని కావాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఎన్ని అవరోధాలు అనేవి ఎదురైనా సరే వాటన్నిటిని అధిగమించి మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరు గ్రూప్ 2 ఆఫీసర్ అనేది గ్యారంటీగా అవుతారు. 100% నేను చెప్పగలను. చాలామంది ఏం చేస్తారంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్, ప్రాపర్ ప్లాన్ అనేది ఉండదు, గుడ్డెత్తి చేలో పడినట్టు చదివేసి ఏవి పడితే అది మనం పుస్తకాలు చదివేయడం, పరీక్షలు రాసేయడం చేస్తాము. దీని ద్వారా ఉద్యోగాలు అనేవి రావు. కాబట్టి ఏంటంటే ఒకటి ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షను, ఫర్మ్ డిటర్మినేషను, సెల్ఫ్ కాన్ఫిడెన్సు, హార్డ్ వర్క్. ఈ 4 సివిల్ సర్వీస్ రీసెంట్గా మనకు రిజల్ట్స్ ఇచ్చారు కదా, వాళ్ళ ఇంటర్వ్యూస్ ఒకసారి మీరు చదవండి. ఒకసారి సివిల్ సర్వీస్ రీసెంట్గా మనకి ఫైనల్ సెలక్షన్స్ ఇంటర్వ్యూస్ తర్వాత ఫైనల్ సెలక్షన్స్ రిజల్ట్స్ ఇచ్చారు. ఆ రిజల్ట్స్ ఒక్కసారి ఎవరెవరైతే టాపర్స్గా ఉన్నారో వాళ్ళ తాలూకా ఇంటర్వ్యూస్ మీరు ఒక్కసారి చూడండి. దాన్ని బట్టే మీకు అర్థమైపోతుంది. వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు ఏం కాదండి, వాళ్ళు ఆకాశం నుంచి పడలేదండి. కాబట్టి మీరు అంతమంది కూడా ప్రణాళికాబద్ధంగా, కృతనిశ్చయంతో, హార్డ్ వర్క్ చేసి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు ఈ మహాయజ్ఞం పూర్తి చేస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి మరియు నా సహచర అధ్యాపకులైనటువంటి సతీష్ గారు, దేవేంద్ర గారికి మరియు ఈరోజు గ్రూప్ 2 యాస్పిరెంట్స్గా ఉన్నటువంటి మీకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నేను క్లాస్కి వచ్చేటప్పుడు ఈరోజు మీరు అనుకోవచ్చు, సార్ వచ్చారు, కనీసం ఏపీ హిస్టరీ ఎన్ని యూనిట్స్ ఉంటాయి, ప్రతి యూనిట్లో ఏమిటి ఉంటాయి, ఏవి ఎలా చదవాలి, సార్ చెప్పలేదని మీ అందరికీ గ్యారంటీగా ఉంటుంది. సహజంగా ఎందుకు వస్తారంటే ఏదో చెప్తారనే ఉద్దేశంతో. కానీ
ఇది చెప్పడానికి టైం అయితే కాదు. ఇది చెప్పడానికి టైం అయితే కాదు. ఒకవేళ ఈ టైంలో చెప్పినా సరే ప్రాపర్ వేలో మీరు రిసీవ్ చేసుకోలేరు, డైజెస్ట్ చేసుకోలేరు. కాబట్టి దానికి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ డేస్, ఫ్యూచర్ డేస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడే అందుబాటులో ఉంటాను. నేను వస్తాను, రేపో ఎల్లుండో వచ్చి ఎలా చదవాలనేది ఫస్ట్ డే నేను చెప్తాను. చెప్పిన తర్వాత నెక్స్ట్ మీ క్లాస్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ.